6 గ్యారెంటీలకు మోసపోయిన ప్రజలు కాంగ్రెస్ పాలనలో ఇబ్బందులు పడుతున్నారని, రుణమాఫీ, రైతు బంధు సక్రమంగా అమలు చేయడం లేదని మాజీ సీఎం కేసీఆర్ కామెంట్స్ చేస్తే, కేసీఆర్ అసెంబ్లీకొస్తే అన్ని లెక్కలు చెబుతామని సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. అయితే సీఎం రేవంత్ కేసీఆర్ పై చేసిన ప్రతి విమర్శకు కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎంతోమంది బాబాకు సిటీలు వేసుకుంటారు, ఏదో వేసుకుంటారు. రైతు బంధు పైసలు పడితే ఎంత సంతోషం ఉంటుంది. ఆయన పోయి నేను గంగ వేసి ఇప్పుడు వాడు ఇద్దరు పోయాడో బాగవుతుంది కదా. ఇచ్చినప్పుడు మోసం, ఏదో మళ్ళీ ఎలక్షన్ కోసం దానికోసం చేస్తారు తప్ప కడపండ ప్రేమ ఇచ్చేది ఇట్లే ఉంటుందా? మనం ఉన్నప్పుడు కరోనా వచ్చింది. కరోనా వస్తే నేను రైతు బంధు ఆపలేదు. కరోనా వచ్చి రాష్ట్రానికి రూపాయి ఆదాయం రాలేదు. వ్యవసాయం అయితే జరగాలి కదా, తప్పదని చెప్పి ఈవెన్ కరోనా ఉంటే కూడా రైతు బంధు ఆపలేదు. 70,000 కోట్లతోని 2014 జూన్ 2 నాడు మనం రాష్ట్రాన్ని వారికి అప్పజెప్తే 16,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్తోని ధనిక రాష్ట్రంగా వారికి అప్పజెప్తే 10 ఏళ్ళు తిరిగే లోపల 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి ధనిక రాష్ట్రాన్ని దివాలా రాష్ట్రంగా చేసి చివరికి రైతు బంధు పథకాన్ని కూడా ఇవ్వకుండా ఎన్నికలను అడ్డం పెట్టుకొని పారిపోతే, నేను ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన ఎంబడే ఆయన గారు ఎగ్గొట్టిన రైతు భరోసా పథకంలో 7,625 కోట్ల రూపాయలు 3 నెలల్లోనే 72 లక్షల రైతుల ఖాతాలో వేసి ఎగ్గొట్టి పారిపోయిన ఆయన కాదు, ఇప్పుడు బాధ్యత తీసుకున్న మీ సోదరుడు మీ రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తా అని ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన 3 నెలల్లోనే రైతు భరోసా పథకం రైతు ఖాతాలో వేసిన. ఆనాడు మరి నాట్లేసే టైం వచ్చిందంటే టింగు టుంగుమని సప్పుడు వస్తుండే. ఇప్పుడు వస్తున్నదా? మన ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు కోస్గిలో, ఏమంటున్నాడు? టింగు టింగు కాదట, టకీ టకీ అట. ఆయన ఎట్లున్నాడంటే కేసీఆర్ ఎడ్డవంటిన తెడ్డవనాలి, కేసీఆర్ టింగు టింగు అంటే టకీ టకీ అనాలి. సరే టకీ టకో టికీ టికో కానీ ఏదో ఒకటి పడయారా అన్నట్టే ఎవరికి వాడలే రాష్ట్రంలో. ఏం చెప్పిండు ముఖ్యమంత్రి ఆ రోజు? ఈరోజు 26 జనవరి, ఈరోజు బంద్ ఉంటాయి బ్యాంకులు, కానీ మీరు తెల్లారు కొట్టంగా లేవగానే మీ ఫోన్లు మోగుతాయి, టకీ టకీ అని పడతాయి అన్నాడు. పడుతున్నాయి టకీ టకీ అని. తులం బంగారం పడుతుందా టకీ టకీ అని? మా అక్కలను అడుగుతున్నా, మా చెల్లెలను, పడుతుందా తులం బంగారం టకీ టకీ అని? శైలి లేపి చెప్పాలి, పడుతుందా పడతలేదా? 2,500 పడుతుందా టకీ టకీమని? పడతలేదా? స్కూటీలు వస్తున్నాయా టకీ టకీమని? అస్తలేవా? మరి స్కాలర్షిప్లు పడుతున్నాయా టకీ టకీ అని? పడుతున్నాయా పడతలేవా? రైతు బంధు పడుతుందా టకీ టకీ అని? ఆఖరికి సఫాయి సిబ్బందికి పైసలు కూడా పడతలేవు టకీ టకీ అని. గ్రామ పంచాయతీ సిబ్బందికి, మున్సిపాలిటీ సిబ్బందికి వాళ్ళ జీతాలు కూడా పడతలేవు టకీ టకీ అని.